అందరూ రావాలని. వస్తున్నాడు కదా, అదే కాదండి. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం మేమందరం చేస్తాము. నువ్వు ప్రశాంతంగా మాతో పాటు రా. ఓకే. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర 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 స్వచ్ఛ స్వచ్ఛాంధ్ర 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 తక్కువ కోదండ పానే ఇప్పుడు ఆయన వాళ్ళతో అదిగో అక్కడ ఉన్నాడు. కోదండ పానే కష్టపడుతుంటే నువ్వు ఆడే ఉంటాట. ఓకే. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర 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 స్వచ్ఛ వెనకై స్వర్ణాంధ్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ప్రతి నెల 3వ శనివారం గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 16 డివిజన్లో ఇటు క్లస్టర్ ఇన్ఛార్జ్, ప్రెసిడెంట్స్, అదేవిధంగా బూత్ కన్వీనర్, బిఎల్ఏలు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ముఖ్యంగా ప్రజలందరి వైపు నుంచి కూడా ఒక అవగాహన రావాలని, ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకూడదని, చెత్త వేయాల్సిన ప్లేస్లో చెత్త వేయాలి, చెట్లను కాపాడుకోవాలి, పరిరక్షణ అవసరం. కాబట్టి ఇటువంటి కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయితే ప్రజలకి కూడా స్ఫూర్తినిచ్చిన వాళ్ళం అవుతాం. ముఖ్యంగా మనం ఎక్కడ చూసినా కార్పొరేషన్ సిబ్బంది ఎంత పని చేసినా మనం కూడా చెత్తని ఎక్కడ వేయాలో అక్కడ వేయలేకపోతున్నారు. చాలామంది అపార్ట్మెంట్స్ నుంచి కూడా కిందకి ప్లాస్టిక్ కవర్స్లో వేయడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేయకుండా ఉండడానికే ప్రజాప్రతినిధులు అందరూ కూడా బయటకు వచ్చి ప్రతి డివిజన్లో ఈరోజు దాదాపు మా శాసనసభ్యుడు మంత్రివర్యులు నారాయణ గారు పిలుపు మేరకు ప్రతి డివిజన్లో కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ప్రతి శనివారం ఇలాంటి కార్యక్రమం చేయడం వల్ల పరిశుభ్రంగా ఉండడమే కాకుండా మన హెల్త్ ఇష్యూస్ కూడా చాలా వస్తుంది పొల్యూషన్స్ వల్ల. ఆ హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా లేకుండా ఉండడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నా. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్క ప్రజల్ని, అదేవిధంగా ప్రజాప్రతినిధులను అందరినీ కూడా కోరుకుంటున్నాం. ఎలా ఉన్నారు అందరూ? మీరు ఎన్ని రోడ్లు జిమ్ముతారు మామూలుగా రోజు? రెండు రోడ్లు జిమ్ముతారా? ఒక మనిషికి 2 వార్డులా? అప్పుడు మధ్యాహ్నం లేదమ్మా బండి లేదు. మీరు అందరూ గ్రూప్ గా చేస్తారు కదా? మధ్యాహ్నం పూట ఆడవాళ్ళని కాలువలు మనుషులు లేదు. మధ్యాహ్నం కొంతమంది పారాలు తీసుకుంటాను, కొంతమంది చీపర్లు తీసుకుంటారు. ఆమె ఎక్కడ పనిచేస్తుంది? మాట్లాడాలా? ప్రతి 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మీ అందరినీ మీ పడుతున్న కష్టం, మీరు ఏదైతే ప్రజలు వేస్తున్న చెత్తను తీసి నిద్ర లేచిన 5:30 నుంచి బయటకు వచ్చి ఆ చెత్తంతా తీసేసి ప్రజలకి మంచి సౌకర్యాలు కల్పిస్తూ ప్రజలకు కావాల్సిన పొల్యూషన్ లేకుండా చేస్తున్న మీ కష్టాన్ని గుర్తించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమంలో అందరినీ కలిపి పనిచేయండి. మనకు కూడా తెలియాలి ఎలా పనిచేస్తున్నారు వాళ్ళు, ఏ విధంగా వాళ్ళ జీవితాలు ఉన్నాయి అనేది తెలుసుకోవడం కోసమే ఈ కార్యక్రమం చేశారు. దాంట్లో అందరం ఉన్నాం. ప్రతి శనివారం 3వ శనివారం ఇట్లాంటి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. మీ కష్ట సుఖాలు తెలుసుకోవాలి, అదేవిధంగా కార్యక్రమాన్ని పనిచేయాలి. దీంట్లో భాగంగానే మన మంత్రివర్యులు నారాయణ గారు కూడా ప్రతి డివిజన్లో కూడా ఈ కార్యక్రమం చేయమన్నారు. ఎందుకంటే కార్పొరేషన్ వైపు విజయకాలంటే
చెప్పులు ఇస్తున్నారా? గతంలో చెప్పులు ఇచ్చేవాడు, బ్లౌజులు కుటుంబాలు ఇస్తున్నాయి. అరవై ఏళ్ళు దాటిన వాళ్ళు రిటైర్మెంట్ చేశారు కదా మేడం, వాళ్ళ ప్లేస్ లో రిక్రూట్ చేసిన సార్ మేడం. లాస్ట్ ఇయర్ 200 మందిని చేసేసారు ఆ గవర్నమెంట్ లో 5 ఏళ్ల క్రితం. ఇప్పుడు మళ్ళీ మన కార్పొరేషన్ లోనే దాదాపుగా 100 మందిని చేసేసారు. 100 మంది రీప్లేస్ అవ్వాలి. ఇప్పుడు మన దాంట్లోనే 2-3 పంపించేసారు. ఇది అన్నకి శ్రీకారం మీరు అడ్డం లేకుండా ఒక గోదల పని వాళ్ళతో కూడా తింటూ రోజు ఎన్ని టీ తాగుతారు మీరు? 3-4 అంటే టీ తాగితే ఎనర్జీ అందరికి వచ్చేసిందా? ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో చాలా సంతోషం వేస్తుంది. ఎందుకంటే పారిశుద్ధ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరంతరం కష్టపడుతున్నారు. వాళ్ళతో కలిసి ఈరోజు వాళ్ళని సన్మానించడం, వాళ్ళతో కలిసే మేము టీ తాగడం అనేది చాలా సంతోషం వేస్తుంది. వాళ్ళ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు ఏ విధంగా పొద్దున్న లేస్తే వాళ్ళు పనిచేసే దగ్గర ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి కూడా చెప్పారు. అవన్నీ కూడా మినిస్టర్ గారి దృష్టికి, కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరుగుతుంది. ఏదేమైనా ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం.